నమస్తే. బాబు మోహన్ ఈ పేరు అందరికీ తెలుసు. తెలంగాణలో ఆందోళన నియోజకవర్గంలో చాలా కీలకమైనటువంటి రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, ఇప్పుడు తాజాగా పీఎస్పీ. అదేంటి పీఎస్పీ ఏంటి, పార్టీ ఏంటి కొత్తది అనుకుంటున్నారు? అదేనండి, ప్రజాశాంతి పార్టీ. కేఏ పాల్ సమక్షంలో బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ పార్టీ నుంచి వరంగల్ పార్లమెంటు సభ్యుడిగా అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా పోటీ చేస్తారు, అవకాశాలు కూడా కాదు. ఎందుకనంటే గత ఎన్నికల్లో చూసాం, ప్రతిసారి 3వ స్థానంలో ఆయన ఉన్నటువంటి పరిస్థితి. అంటే స్వతంత్ర అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లు కూడా రాలా, బాబు మోహన్ గారికి వచ్చినవి. సో ఇలాంటి సందర్భంలో ఒకానొక టైంలో బాగానే ఆయన రాజకీయ చక్రాన్ని తిప్పారు. కానీ రాను రాను ఆయన చరిస్మా కాస్త పడిపోయింది. ఇటువంటి సందర్భంలో తాజాగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ పార్టీ నుంచి కూడా ఆయన బయటకు వచ్చేసారు. సో ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఒక పక్కనేమో 17 పార్లమెంటు స్థానాల్లో ప్రజాశాంతి పోటీ చేస్తుంది. మేము ఎలా అయినా సరే 12 స్థానాలను గెలుచుకుంటామని తాజాగా ప్రకటించారు కేఏ పాల్. ఇటువంటి క్రమంలో వరంగల్ భారీ మెజారిటీలో మేము గెలుస్తున్నాం అని చెప్పి తాజాగా బాబు మోహన్ చేరిక సందర్భంగా అక్కడికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది ఇది. ఈ కేఏ పాల్ ఎక్కడున్నా సరే ఒక రకమైనటువంటి జోకర్గా మారిపోతారు. ఆయన ఏ ఎన్నికలని వదలరు. సో మొత్తానికి ఆయన పార్టీలో చేరిక సందర్భంగా ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. మోదీ తొత్తులతో యుద్ధం, ఆ నినాదంతోనే మేము ఎన్నికలకు వెళ్తున్నాం అని చెప్పి ఒక ప్రకటన. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తారట. అదే బాబు మోహన్ లాంటి సీనియర్ రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్ ఆయా పార్టీల నుంచి మా పార్టీ వైపు వస్తున్నారు, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే రండి అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో బాబు మోహన్ మొత్తానికి ఇక చేరడానికి ఏ పార్టీ లేదనుకుంటా ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే రాజకీయం చేయాలని ఉండొచ్చు, కానీ ఈ రకమైనటువంటి పార్టీలో చేరడం ఏంటి? ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఆయనకి ఎక్కువ ఓట్లు వస్తాయి అన్న టైప్లో కూడా ఎక్కువగా వినిపిస్తుంది. మొత్తానికి బాబు మోహన్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజాశాంతి పార్టీలో ఒక రకమైనటువంటి జోష్ని నింపిందంట. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఆయన మాత్రం ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్లు కేఏ పాల్ గారు ముందుకు వెళ్తున్నారు. దానికి సంబంధించి మేము ఖచ్చితంగా విజయం సాధించి తీరుతాం, 17 స్థానాల్లో మా అభ్యర్థులను నిలబెడతాం అనేది ఒక నినాదంగానే ఆయన చెబుతున్నారు.